ఈయన చూస్తే వీడి ఫ్రెండ్ క్యారెక్టర్ లాగా ఉంది. ఏడిపోతున్నావు అనేది వీడికి కూడా చెప్పకుండా పోతున్నాడు అంటే సీక్రెట్గా ఏదో చేస్తున్నాడు అనేది మనకు క్లియర్ తెలిసిపోతుంది ఇక్కడ. మీతో 1 minute మాట్లాడచ్చా? ఏంటో చెప్పు. ఐ లవ్ యూ. వేస్ట్ ఫెలో. నీకు పరిచయం అయింది, నాకు అర్థమైంది. తనే వచ్చి రివర్స్ కంప్లైంట్ ఇవ్వక ముందే రాగండి సార్. మీరు విన్నది పావలా, ఇంకా 30 పావలా ఉంది, ఇంకా చాలా ఉంది. అంటే ఎక్కడ వరకు 30 పావలా స్టోరీ మాత్రం అయింది, ఇంకా 75 పైసలు స్టోరీ ఉందని చెప్పి చెప్తున్నాడు. ఎంతవరకు ఉందనేది మనం చూడాలి ఇందులో. పెళ్ళైన తర్వాత జరగబోయే కార్యక్రమాలు అవన్నీ నువ్వు ఒక్కడివే ప్లాన్ చేసుకో. అయినా డబ్బులు ఎవరికి ఊరికే రావు, కష్టపడితేనే వస్తాయి. ఇక్కడ హీరో అడుగుతున్నాడు పెళ్ళైన తర్వాత జరగబోయే కార్యక్రమాలు అని అడుగుతున్నాడు. పెళ్ళైన తర్వాత జరగబోయే కార్యక్రమాలు అంటే చాలా రకాల కార్యక్రమాలు ఉంటాయన్నమాట. సంగీతం అయ్యి ఉండొచ్చు, లేదంటే డ్యాన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు, లేదంటే శోభనం కూడా అయ్యి ఉండొచ్చు.